దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి, ప్రభు చూపిన ఇటు గొప్ప కృపా వాత్సల్యమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మార్చి నెల 2వ తేదీన మొదటి ఆదివారము ఇలా దేవుని స్తుతించేదానికి ప్రభు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, సత్య మార్గములో ఎలాగైతే నడిపిస్తూ మనల్ని ఆశీర్వదకరంగా మారుస్తుందో, అలాగే అపవాది కూడా మనల్ని, మన కుటుంబాలను, మన ఆలోచనలంతటినీ తారుమారు చేస్తూ సత్య మార్గంలోనికి నడవనివ్వకుండా, సత్య మార్గం వైపుకు మరలనివ్వకుండా వాడు చేసే పనులు వాడు చేస్తూ ఉన్నాడు. ఒక మనిషి ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నవారు ప్రత్యేకించి దేవుని సన్నిధిలో కొనసాగలేకపోతూ ఉన్నారు, తడబడుతూ ఉన్నారు. తడబడ్డం అంటే అర్థం కాని పరిస్థితి. తడబాటు ఒక మనిషికి ఎప్పుడు వస్తుందంటే, ఇది చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుందా, చేయకపోతే ఏమవుతుందా అన్న సందిగ్ధంలో, అర్థం కాని పరిస్థితుల్లో ఒక మనిషి ఉంటే ఆ మనిషి తడబడుతూ ఉంటాడు. అలాగే ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదానికి, దేవుని సన్నిధికి వచ్చేదానికి, దేవుని మహిమపరిచేదానికి చాలామంది క్రైస్తవులు తడబడుతూ ఉన్నారు. ఎందుకు తడబడుతూ ఉన్నారంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులు, అపవాది కలిగించే తంత్రాలు క్రైస్తవుడు హృదయంలోనికి తీసుకొని సత్య మార్గం వైపు మరలనివ్వకుండా సత్యాన్ని మరిచిపోయేట్లుగా లోకం క్రైస్తవుల్ని ఆకర్షిస్తున్న దాన్ని బట్టి క్రైస్తవులు వాటి వైపు మరల్చబడుతూ ఉన్నారు. ఎంత విషాదం అంటే, దేవుని నామాన్ని మహిమపరచని క్రైస్తవులు ఎక్కువైపోయారు. దేవుని వైపు త్రిప్పబడని క్రైస్తవులు ఎక్కువైపోయారు. దేవుని ఆరాధన అంటే నిర్లక్ష్య ధోరణితో ఉన్న క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఇదంతా కూడా కారణాన్ని మనం గమనించగలిగితే, అపవాది సమాజంలో క్రైస్తవుల మీద ఎంత గొప్పగా పనిచేస్తుండన్న విషయం మనకు బాగా అర్థమవుతుంది. అవును, దైవ సేవకుడైన ఏలియా ఇజ్రాయేలీలతో ఇలాగంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1వ రాజులు 18వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు కానీ చూడగలిగితే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించండి అని ప్రకటన చేయగా, జనులు ప్రత్యుత్తరముగా ఒక మాటైనను దైవ సేవకునితో పలుకకపోయిరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, లేదా బయలు దేవుడైతే ఆయనను అనుసరించండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 ఆలోచనల మధ్య తడబడుతూ నులివెచ్చని జీవితాల్లో ఉంటారు? ఎంతకాలం మీరు దేవుణ్ణి బాధ పెడతారు? ఎంతకాలం దేవునికి మీరు రోషాన్ని పుట్టిస్తారు అని దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తడబడుచున్న ప్రజలు, దేవుని వైపు త్రిప్పబడిన ప్రజలు ఇజ్రాయేల్ అయితే, వీరిని ఇలాంటి పరిస్థితుల్లోకి దిగజార్చిన అపవాది సాతాను ఆ ప్రాంతంలో రాణిగా సంచారం చేస్తుంది. ఆమె యెజెబెలు. ఎవరు? యెజెబెలు. ఈ యెజెబెలు బయలుదేవుణ్ణి పూజించే విగ్రహారాధికురాలు. ఆషేరాదేవిని, అస్తారోతు దేవతలను పూజించే ఒక అన్యురాలు. పూజించే విధానము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది వీరి యొక్క భక్తి జీవితం అని చూస్తే,
వీరి ఆచారం ఏంటంటే జారత్వము, చిల్లంగితనము, అంటే మంత్ర విద్యలు, విగ్రహారాధన, ఘోరమైన విగ్రహారాధన. ఎలాంటి ఘోరమైన విగ్రహారాధన తెలుసా? వారి దేవుళ్ళ దగ్గర చేరి తమ శరీరముల్ని గాయపరుచుకునేట్లుగా. ఎట్లాగా? గాయపరుచుకుంటూ ఇనుప పనిముట్లతోటి, బ్లేడ్లతోటి, చాకులతోటి శరీరాల్ని గాయపరుచుకుంటూ రక్తం గారుస్తున్నట్లుగా భక్తి చేయడం, పసి బిడ్డలను అగ్నిగుండంలో బలియడం, పురుష సంయోగాలు, అబద్ధ సాక్ష్యాలు, హత్యలు, ఇవన్నీ కూడా వారు పూజించే దేవునికి ఇష్టమైన చర్యలు. ఈ బయలు దేవుణ్ణి ఆరాధించే యెజెబెలు ఏం చేసిందంటే ఈ ప్రజలందరినీ కూడా సత్య మార్గంలో నుంచి తప్పించేదానికి, తడబడేట్లుగా చేసేదానికి చేసిన చర్య ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రవక్తలందరినీ చంపించేసింది. ఎవరైతే నీతిగా దేవుని మాటలు ప్రకటిస్తున్నారో, ఎవరైతే సత్యానికి ఒక మూల స్తంభాలుగా ఉంటూ ఉన్నారో, ఎవరినైతే సత్యం వైపు మరలిస్తూ ఉన్నారో ఆ దైవ సేవకులందరినీ ఈ యెజెబెలు ఏం చేస్తుందంటే చంపిస్తూ వస్తూ ఉంది. అయితే అహాబు రాజు గృహ అధికారి ఓబద్య వారినందరినీ కూడా సంరక్షిస్తూ కొంతమందిని తెలియకుండా దాచిపెడుతున్నది వేరే విషయం. కానీ యెజెబెలు ఏం చేస్తుందంటే అందరినీ కూడా చంపేయడం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? వీరందరికీ వారి యొక్క బయలుదేవుని గురించి తెలియచేయాలని. వాళ్ళని బయలుదేవుని గురించి తెలియచేసే క్రమంలో అడ్డుగా ఎవరున్నారు? యెహోవా దేవుని ప్రవక్తలు ఉన్నారని వారిని చంపించేసి బయలుదేవత ప్రవక్తలని 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలను 400 మందిని, అంటే 850 మంది ప్రవక్తల వారి దేవుడి ప్రవక్తలను సాకుతా ఉంది. ఎందుకో తెలుసా? ప్రజలందరికీ వారి దేవుని గురించి ప్రకటించేదానికి. ఎలాగో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీకు ఒక కొత్త దేవుణ్ణి మేము తెలియచేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఎవరు ఆ దేవుడు? బయలుదేవుడు. ఈ బయలుదేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, పంటలు ఇస్తాడు. ఎందుకంటే అప్పటికే 3 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో వర్షాలు అనేవి లేవు, పంటలు అనేవి లేవు. అయితే మీకు వర్షాలు పడాలంటే, మీకు సంపదలు కావాలంటే ఇదిగో ఈ బయలుదేవుడిని పూజించండి. ఈ బయలుదేవుడు గుడి దగ్గరకు వచ్చి మీరు పాపపు పనులు చేయండి, లైంగిక సంబంధాలు పెట్టుకోండి, విగ్రహారాధనలు చేయండి, మీ బిడ్డలను బలి ఇవ్వండి, చిల్లంగితనాన్ని నేర్చుకోండి, విగ్రహారాధన నేర్చుకోండి, ఇదిగో భయంకరమైన పొరపాట్లో మునిగి తేలండి అని చెప్పి రాజే ఆ దేశంలో ప్రజలకి స్వతంత్రాన్ని ఇస్తే ఇంకా ప్రజలు ఎలాగుంటారో ఆలోచన చేయండి. ఈ రోజున ఏదైనా ఒక మనిషి తప్పు చేయాలంటే, ఒక మనిషి అక్రమ సంబంధం పెట్టుకోవాలంటే, లేదా ఇంకేదైనా పాపం చేయాలంటే, హత్య చేయాలంటే, అబద్ధ సాక్ష్యం చెప్పాలంటే మనకు చట్టాలని, గవర్నమెంట్ అని, అధికారులని ఉన్నారు. అంటే ఒకవేళ ఏదైనా అబద్ధ సాక్ష్యం పలికినా, ఏదైనా హత్య చేసినా, లేకపోతే ఇంకేదైనా పొరపాటు చేసినా చట్టం వారిని ఏం చేస్తుందంటే ఆ సమయానికి వారిని శిక్షిస్తుంది. కాబట్టి చాలామంది మనుషులు ఏమైపోతారు? ఆ తప్పులు చేయకుండా ఆగిపోతారు. ఎందుకు జైలుకి వెళ్ళాలి, ఎందుకులే అంటే ఒక పక్క మనుషులుగా ఆ పాప భీతి మనుషులో ఉన్నా తప్పు చేయాలని శిక్ష పడుతుందనే కారణం చేత చాలామంది ఆగిపోతారు. అలాంటిది ఆ రాజ్యంలో రాజుగా పరిపాలన చేస్తున్న వారే ఫ్రీడమ్ ఇస్తే ఇంక మనుషులు ఆగుతారా? మనుషులు ఆగుతారా చెప్పండి? తప్పులు చేసేదానికి, అబద్ధ సాక్ష్యాలు పలికేదానికి, చంపేదానికి రాజులుగా ఉండి తీర్పులు తీర్చి సత్యమని న్యాయాన్ని వేరుపరిచే మనుషులే ఇదిగో ఈ విధంగా విచ్చలవిడిగా ప్రవర్తించండి అని చెప్పి స్వతంత్రం ఇస్తే మనుషులు ఆగుతారా? అలాంటి పరిస్థితుల్లోనికి ఇజ్రాయెల్ ప్రజలను ఈ యెజెబెలు రాణి దిగజార్చింది. దిగజార్చిన కారణం చేత ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం మానేశారంటే
నిజమైన దేవుణ్ణి ఆరాధించడం, నిజమైన దేవుని దగ్గరికి రావడం, నిజమైన దేవుని ఆరాధించడం మానేశారు. అందుకంటున్నాడు ఎవరు? దైవ సేవకుని ఏలియా, మీరు యెహోవా దేవుడైతే ఈ దేవుని దగ్గరికి రండి, లేదా మీరు బయలే దేవుడు అనుకుంటున్నారా, ఆయన దగ్గరికి వెళ్ళండి. అంతేగాని ఎంతకాలం రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? ఎంతకాలం రెండు తలంపుల మధ్య తడబడుతూ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అని చాలా స్పష్టంగా దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. అంటే రాజులుగా ఉండేవారేమో స్వతంత్రం ఇచ్చారు పాపం చేసేదానికి, నిజమైన దేవుడేమో ఆ పాపానికి స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. వారు ప్రకటించే ప్రకటనలు వీరికి ఎక్కువగా ఊరటనిస్తున్నాయి, సంతోషాన్ని ఇస్తున్నాయి, సుఖాన్ని ఇస్తున్నాయి, సౌలభ్యాన్ని ఇస్తున్నాయి. దేవుని నీతి మనిషిని సరిచేస్తూ సత్యమార్గం నడిపిస్తూ ఉంది. ఇప్పుడు వీరికి అర్థం కాని విషయం ఏంటంటే, యెహోవా దేవుని దగ్గరికి వెళ్దామా, బయలుదేవుడి దగ్గరికి వెళ్దామా? అర్థం కావట్లే. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తర్జనా భర్జన పడుతూ ఉన్నారు. అంటే అక్కడ మీరు ఆ వచనం చదివినప్పుడు ఆ చివరన ఉంది, ఒక్క మాట అయినా కూడా వారు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అంటే లేదు దైవ సేవకుడా మేము యెహోవా పక్షానే ఉంటామని కానీ, లేదు మేము బయలుదేవుడిని నమ్ముకుంటామని కానీ ఏది చెప్పలేని స్థితిలో ఆ ప్రజలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రోజున ఆ యెజెబెలు అనే రాణి ఏ విధంగా అయితే ప్రజల్ని తప్పుత్రోవ పట్టించి రెండు తలంపుల మధ్య ఇరికించేసిందో, ఈ రోజున నేటి సమాజంలో కొంతమంది క్రైస్తవులు కూడా యెజెబెలులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. యెజెబెలులాగా క్రైస్తవుల్ని రెండు తలంపుల మధ్య ఇరికించేస్తున్నారు. లేనిపోని ఆలోచనల్లో మనుషుల్ని ముంచేస్తున్నారు, క్రైస్తవుల్ని సంఘాలని పాడు చేస్తున్నారు. కొంతమంది దైవ సేవకులు, కొంతమంది విశ్వాసులు. దైవ సేవకులేమో వారి స్వార్థం కొరకు సంఘాలని జీలుస్తూ ఉంటే, విశ్వాసులేమో కొంతమంది విశ్వాసులను యేసు వైపుకు త్రిప్పబడనివ్వకుండా లోకంలో త్రిప్పబడేటట్లుగా చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి, దేవుని మాటలు అర్థం చేసుకోండి. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నవారే, క్రైస్తవులుగా జీవిస్తున్న వారే రెండు తలంపుల మధ్య ఉన్నారు. ఎలాగా? రెండు తలంపుల మధ్య. ఎలాగా? బ్యాప్తిజం తీసుకుందామా వద్దా? తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది? మరల ఆ భావన కూడా ఉంది, ఒరే తీసుకోకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం కదా అన్న భయం కూడా ఉంటుంది. మళ్ళీ తీసుకుంటే ఇంకేదైనా పొరపాటు చేస్తామేమో, ఇంకేదైనా తప్పిదం చేస్తామేమో. అంటే మనిషిలో రెండు తలంపులు ఉన్నాయి, తడబడుతూ ఉన్నారు. అర్థం కావట్లేదు వారికి ఎటువైపుకు వెళ్ళాలి, ఎటువైపు నిలబడాలి, ఎటువైపు వారు ఉండాలన్నది. అక్కడ సందర్భంలో అయితే దైవ సేవకుడైన ఏలియా అక్కడ ఆ 850 మంది ప్రవక్తలను ఈయనొక్కడే నిలబడి ఆకాశం వైపు దేవుని అగ్ని దిగి వచ్చిన తర్వాత ఆ ప్రవక్తలను చంపేసిన తర్వాత ఇజ్రాయేలు యెహోవా దేవుడిని తెలుసుకున్నారు, ఓకే. కానీ ఈ రోజున క్రైస్తవులు దేవుని వాక్యం వింటున్నా కానీ, దేవుని ప్రత్యక్షత చూస్తున్నా కానీ, దేవుని యొక్క అభిషేకం గురించి, ఆయన పవిత్రత గురించి తెలిసినా కానీ, వారి పట్ల దేవుడు చేస్తున్న అద్భుతాలు చూస్తున్నా కానీ ఇంకా దేవుని వైపుకు రాని పరిస్థితి, ఇంకా రెండు తలంపుల మధ్య ఉన్న భయంకరమైన స్థితి క్రైస్తవుల్లో నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవులు ఇలాగనే ఉన్నారు. మందిరానికి వెళ్తే ఏమొస్తుంది అనేవారు, లేదు మందిరానికి వెళ్ళాలి అనేవాళ్ళు, ఆరాధించాలి అనేవాళ్ళు, ఆరాధించకపోతే ఏం వస్తుంది అనేవాళ్ళు, కుటుంబ ప్రార్థన చేసుకోవాలనే వాళ్ళు ఉన్నారు, చేసుకోకపోతే ఏం కాదులనే వాళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లోనే చేయాలనే వాళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లోనే చేయబలేదులనే వాళ్ళు ఉన్నారు. రెండు ఆలోచనల మధ్య క్రైస్తవులు ఇరుకును పడిపోతూ ఉన్నారు.
కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులను దేవుడు ఏం చేస్తున్నాడంటే తన నోటి నుండి ఉమ్మి వేస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో లవోదికీయ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే, మనం చూస్తే అక్కడ ఉన్న మాటలు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన ఎడల మేలు, నువ్వు అలాగుండక నులివెచ్చని జీవితాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నా నోట నుండి నిన్ను ఏముందండి ఇక్కడ ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఉంటే లోకంలో ఉండండి, లేదా దేవుళ్ళైనా ఉండండి. మీరు వెచ్చగానైనా ఉంటే మేలు, లేదా చల్లగానైనా ఉంటే కూడా మేలే. అలా కాదు, నులివెచ్చని జీవితంలో రెండు తలంపుల మధ్య అటు ఇటు కాకుండా మధ్యలో కానీ మీరు ఉంటే మిమ్మల్ని నేను అసహించుకుంటున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అసహించుకునే విధంగా బ్రతుకుతున్నారు, చేదరించుకునే విధంగా బ్రతుకుతున్నారు, అవమానపరచబడే విధంగా బ్రతుకుతున్నారు, ఎగతాళి చేసే విధంగా బ్రతుకుతున్నారు, బాధించబడుతున్నారు, శోధనకు గురవుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ వారిలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందలేకపోతున్నారు. వారికి ఉన్న సమస్యను అధిగమించాలన్న ఆశ వారిలో ఉంది, వారికి ఉన్న సమస్య పైకి వారు ముందు కొనసాగాలని ఆశ ఉంది, దాన్ని జయించాలని ఆశ ఉంది. కానీ వారిలో ఏముంది? రెండు తలంపుల ధోరణి, తడబడతే జీవితం, అర్థం కాని జీవితం వారిలో ఉంది. అందుకే సమూయేలు, దైవ సేవకుడైన సమూయేలు ఇశ్రాయేలీయులతో అంటున్న మాట 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని కానీ మీరు చూడగలిగితే, 1వ సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లాగన్నాడు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలని త్రిప్పి ఆయనను సేవించండి, అప్పుడు ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని ఆయన ఆమేన్ హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా దైవ సేవకుని ద్వారా ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పట్టుదల కలిగి యెహోవా వైపు త్రిప్పబడండి, మీ మధ్యనున్న బయలు దేవత విగ్రహాలను, అస్తారోత దేవత విగ్రహాలను తీసివేయండి. రెండు తలంపుల మధ్య ఉంటే నేను సహాయం చేయలేను, రెండు ఆలోచనల మధ్య ఉంటే నేను మీకు విడుదల దయచేయలేను, రెండు తలంపుల మధ్య మీరు ఇరుకునబడి ఉంటే మిమ్మల్ని నేను బయటికి తీసుకురాలేను. మీరేం చేయాలో తెలుసా? ఉంటే లోకంలో అయినా ఉండండి, లేదా నా వైపు అయినా త్రిప్పబడండి. దైవ సేవకుడు అదే చెప్తున్నాడు. ఫిలిష్తీయుల మీద మీకు విజయం కావాలన్నా, వారి నుంచి మీరు విడిపించబడాలన్నా, ఆ కష్టాల నుంచి బయటికి రావాలన్నా, ఆ శ్రమలో నుండి విడుదల పొందాలన్నా, రోగాల నుండి స్వస్థత కావాలన్నా, ఈ రోజున క్రైస్తవులకి రెండు తలంపుల ధోరణి అనేది వారి యొద్ద నుండి తీసివేయబడాలి. నులివెచ్చని జీవితం వారి నుంచి తొలగిపోవాలి. అసహించుకునే బ్రతుకు వారి నుండి వెళ్ళిపోవాలి. ఒకవేళ మనుషులు అనేకులు ఈ లోకంలో మనల్ని ఇష్టపడుతూ ఉండొచ్చు, ఇష్టపడకపోతూ ఉండొచ్చు ఏమో, కానీ దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే నువ్వు వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి. చల్లగా ఉంటే దేవుడు ప్రేమించడు అనుకోండి, అప్పుడు అపవాదైనా మిమ్మల్ని ప్రేమించి మంచి మార్గంలో తీసుకెళ్తాడు. అంటే ఈ లోక భోగాలను అనుభవించేటట్లు చేస్తాడు. అనుభవించేట్లు చేసి ఒక రోజున వాడు, నా కుమారుడా నీ ప్రాణాన్ని నేను తీసుకుంటానని చెప్పి అకస్మాత్తుగా తీసుకుని వెళ్ళిపోతాడు.
ఈ రోజున చాలామంది తమ యవన ప్రాయంలో వారి తనువును ముగించుకుంటున్నారు. ఎందుకో తెలుసా? దేవుని వైపు త్రెప్పబడక ఈ లోకాశల మీద మక్కువ చేత చిన్న వయసులో యవనస్తులు, కొంచెం నడి వయసులో ఉన్న యవనస్తులు వారు ఎవరైనా కానీ లోకాశల ద్వారా మరల్చబడి తల్లిదండ్రుల మాట విననేవారు, కుటుంబాన్ని బాధపరిచేవారు, ఎన్నో రకాలైన పాపపు ఆలోచనల చేత, పాపపు తలంపుల చేత వారిని వారు ఏం చేసుకుంటున్నారో తెలుసా? ఒక విధంగా చెప్పాలంటే వారి ప్రాణంతో చెలగాటం ఆడుతున్నారన్న విషయం ఈ సమయంలో అర్థమవుతా ఉంది. ఆ రోజున యెజబెలు ఏ విధంగా అయితే ఇజ్రాయేలీలను ఆ యొక్క విగ్రహారాధన వైపుకి, జారత్వంలోనికి, చెల్లంగతనంలోనికి మరలించిందో, ఈ రోజున ఈ లోకంలో ఉన్న ఆశలు కూడా మనుషుల్ని ఆ విధంగా ఆకర్షిస్తున్నాయి, క్రైస్తవుల్ని ప్రత్యేకించి. ఒకవేళ నీవు ఆ ఆకర్షణలకు లోబడి ఆ ఆకర్షణను నువ్వు బలహీనపరచబడి వాటి వైపు త్రెప్పబడితే నీవు దేవుని వైపుకు, దేవుని యొద్దకు రాగలవా? దేవుని సన్నిధిలో ఉండగలవా అన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? 100వ కీర్తనలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. ఈ రోజున దేవుడు యెహోవాని తెలుసుకునే ప్రజలు, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని తెలుసుకునే ప్రజలు సమాజంలో ఉన్న లోక ఆకర్షణల ద్వారా నిజమైన దేవుని యొద్దకు రాలేకపోతున్న ప్రజలు, నిజమైన దేవుని అనుసరించలేకపోతున్న ప్రజలు సమాజంలో ఉన్నారు. ఈ రోజున దేవుని పాత్రలోనిది త్రాగేవారు, దయ్యముల పాత్రలోనిది త్రాగేవారు క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అలాగు చేసి దేవునికి మీరు రోషం ముట్టిస్తారా? ఈ రోజున దేవునికి రోషం పుట్టించే క్రైస్తవులు, దేవుని చేత అసహించబడే క్రైస్తవులు నేడు సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. ప్రవక్తలుగా ఉన్నవారు, ప్రవక్తలుగా పిలువబడుతున్నవారు, విశ్వాసులుగా ఉన్నవారు సంఘాన్ని, సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఆ బయలుదేవుని ప్రవక్తలు, అస్తారోతు దేవుని ప్రవక్తలు ఏ విధంగా అయితే ప్రజల్ని పాపం వైపుకు నడిపించారో, అలాగే నేడు క్రైస్తవుల ప్రవక్తలు, క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవుల్ని తప్పుద్రోవన పట్టిస్తున్నారు, లేనిపోని ఆచారాలు పుట్టిస్తున్నారు, లేనిపోని ఆచారాల వైపుకు మరలిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో సమాజం జీవిస్తూ ఉన్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోనికి ప్రజలు వెళ్తూ ఉన్నారు. అన్యులు సరే ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులు కూడా వ్యర్థమైన ఆలోచనలు, తప్పుడు ఆలోచనల చేత చాలామంది క్రైస్తవుల్లోనే ఎన్నో భయంకరమైన పరిస్థితులు. ఈ మధ్య చర్చిలు కూడా మీరు ఫోన్లో చూస్తే ఎట్లా ఉన్నాయి తెలుసా? అన్యుల దేవుళ్ళు కట్టుకుంటారే గుళ్ళు, ఆ స్తంభాలు, దీపస్తంభాలు అట్లాంటి పెట్టడం. ఈ మనం ఏదో ఈ మధ్యకాలంలో మీరు చూస్తే
ఇవన్నీ కూడా ఎందుకు మీకు నేను తెలియజేస్తున్నానంటే, ఇవన్నీ అన్యుల ఆచారాలు. అన్యుల ఆచారాలని మనకేం చేస్తున్నారంటే మన మీదకి రుద్దుతున్న దాన్ని బట్టి కొంతమంది క్రైస్తవులు వాటి మీదకి మరల్చబడి ఇదే సత్యం అనుకుంటున్నారు. అసలు సత్యాన్ని మర్చిపోతున్నారు. అసలు భక్తి జీవితాల్లో నుంచి వారు బయటకు వచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచన చేయాలి. సమాజం, క్రైస్తవ్యం పాడైపోతుంది. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. మీ మధ్య నుండి ఎప్పుడైతే ఆ 2 తలంపుల ధోరణి తీసేస్తారో, ఎప్పుడైతే ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందుతారో, అప్పుడే సమూయేలు చెప్తున్నాడు, ఫిలిష్తీయుల చేతుల నుండి మీకు విడుదల కలుగుతుంది. దేవుడు మీతో కూడా చెప్తున్నాడు, ఎప్పుడైతే 2 తలంపుల మధ్య నుంచి మీరు బయటకు వస్తారో, ఎప్పుడైతే ఆ తడబడే జీవితం నుంచి బయటకు వస్తారో, ఎప్పుడైతే మీ నుండి ఆ చెడు క్రియలను తీసివేస్తారో, అప్పుడు దేవుడు మీకు విడుదలను దయచేస్తాడు. అప్పుడు దేవుడు మీకు నెమ్మదిని దయచేస్తాడు, మీకు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎందుకంటే మీరు వెచ్చగా ఉన్నారు కాబట్టి. నులివెచ్చని జీవితాలు మీకు లేవు కాబట్టి. మీరు చల్లగా లేరు, నులివెచ్చగా లేరు, మీరు వెచ్చగా ఉన్నారు. నిజమైన దేవుని వైపుగా త్రిప్పబడి ఉన్నారు. లోకం ఎంత ఆకర్షించినా, లోకం ఎంత మిమ్మల్ని శోధించినా వాటి వైపుకి మీరు మరల్చబడటం లేదు. నిజమైన దేవుని వైపుకి త్రిప్పబడ్డారు కాబట్టి మీకున్న ప్రతి కష్టంలో, మీకున్న ప్రతి ఇబ్బందిలో ప్రభువే మీకు విడుదలను దయచేస్తాడు. గుర్తుపెట్టుకోండి నా ప్రియ సంగమా, మీరు చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు. మీరు చేస్తున్నారని మీకు ఈ విషయాలు నేను చెప్పట్లేదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు దిష్టి తీసేదానికి గుమ్మడికాయ కొడుతున్నారు. ఏం చేస్తున్నారు? దిష్టి తీసేదానికి గుమ్మడికాయ కొడుతున్నారు. చాలామంది క్రైస్తవులు రక్షణ రేకు పెట్టుకుంటున్నారు ఇళ్ళల్లో. ఏం పెట్టుకుంటున్నారు? రక్షణ రేకు. నాకు కూడా ఒక 2 తెచ్చియండి. కొంతమంది కలబంద కట్టుకుంటున్నారు. కలబంద ఆ గుజ్జు తీసుకొని ముఖానికి పూసుకోండి, తగిలిస్తే దాని ద్వారా ఏం ప్రయోజనం ఉండదు. అదన్నా పూసుకుంటే లేకపోతే తింటే దాన్ని మంచిదంట ఆరోగ్యానికి. కడితే మన ఇంటికి ఎదురుగా కడితే దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏమి లేదు. గుమ్మడికాయ కొడితే ప్రయోజనం లేదు. అది తెచ్చి నేను హల్వానా చేసుకుంటాను, దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. చాలామంది కూడా అంటూ ఉంటారు, ఒకవేళ నాటుకోడి కోసుకొని కానీ తిన్నారనుకోండి, అది కానీ ఇంకేదైనా అది కొవ్వు ఎక్కువయ్యో లేకపోతే ఇంకేదైనా సవ్వంగా పోయిందనుకోండి, వాళ్ళందరూ చూశారు, అందుకని ఏం పోయిందంట, చచ్చిపోయే కోడికి కూడా దిష్టి తగలుతుందా? దాని జీవితం ఎంత, దాని అధికారం ఎంత, దాని ప్రాణం ఎంత? కోసుకొని తినేస్తే పోయే కోడికి ఎంతమంది దిష్టి పెట్టారంట? వాళ్ళు కాదు కానీ అలా చూసింది, అందుకని సవ్వంగా పోయింది కూర. గుర్తుపెట్టుకోండి, ఆ నాటుకోడి కాకపోతే ఇంకోటి కోసుకొని తింటారు రేపు మళ్ళా మీరు. నిజానికి గుర్తుపెట్టుకోండి, మనుషులు ఆచారాలు ఏదైతే మీరు పాటిస్తారో ఆ పాటించేంత వరకు దేవుని కాపుదల మీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆ విషయం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు ఆచారాలు పాటిస్తారో, ఎప్పుడైతే ఆ దిష్టిలు తీయడము, ఎప్పుడైతే మీరు ఆ రేకులు కొట్టించుకోవడం, ఒకటి చెప్తున్నాను, అన్యులకి అది సమంజసమే. ఎందుకంటే అది వారి భక్తి జీవితం. అది వారు ఎట్టున్నారు ఉంటే చెప్పండి, అట్టే ఉన్నారా లేదా? ఇట్లేరు. మనం ఎందుకు వెళ్తున్నాం, అటు ఇటు ఎందుకు వస్తున్నాం, అటు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాం, అటు ఇటు, ఆడొక 2 స్టెప్పులు ఈడొక 2 స్టెప్పులు ఎందుకట? నువ్వు ఉంటే అట్టైనా ఉండు, ఏదైనా ఉండు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు ఉంటే వెచ్చగా ఉండాలి. అది అందుకు చెప్తున్నా ఈ మాట. దేవుడు నీకు మేలు చేయాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, నీ కుటుంబంలో శ్రమను తీసివేయాలంటే ఉంటే ఒక్కవైపే నువ్వు ఉండు. 2 తలంపుల మధ్య తడబడబాకు, 2 తలంపుల మధ్య నీవు చిక్కుకోబాకు. అది నీ జీవితాన్ని కలవరబెడుతుంది, ప్రత్యుత్తరమీయలేని స్థితిలోనికి తీసుకొస్తుంది, నిన్ను నిందించే వానిగా తీసుకొస్తుంది, సమాధానం చెప్పలేని వానిగా నేను నిలవబెడుతుంది. అది ఎప్పుడు? 2 తలంపుల మధ్యన ఉన్నప్పుడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు 2 తలంపుల మధ్య జీవిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో
ఈ విషయం చెప్పి నేను ముగించేస్తాను. మా నాన్నగారు సేవ చేసే ప్రాంతంలో ఒక సహోదరుడు ఉన్నాడు, మా సంఘ విశ్వాసి. చాలా మంచి వ్యక్తి, మనసు చాలా మంచి వ్యక్తి, మంచి గుణం కలిగిన వాడు. అయితే ఆయన మందిరానికి రావడం నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడో 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 బుద్ధి పుడితే ఒకసారి వస్తాడు. పనికి వెళ్తాడు. పనికి వెళ్తే ఎప్పుడో తింటాడంట అన్నం, సాయంత్రం వచ్చి తింటాడంట, టయానికి కూడా తినడంట. అయితే ఆయనకి ఈ మధ్యకాలంలో టీబీ అనే జబ్బు వచ్చేసింది. చాలా రోజుల నుంచి అనారోగ్యం ఉన్నా కూడా సరేలే ఏముందలే కడుపులో నొప్పే కదా పోతుందిలే అన్నట్లుగా ఉండాడు. అది ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే కావల హాస్పిటల్కి వెళ్తే, అయ్యా నీ కడుపులో గడ్డలు ఉన్నాయి, టీబీ ముదిరిపోయింది, టీబీలో ఒక జబ్బు అని చెప్పి ఏదో మాత్రలు ఇచ్చారు. టీబీలో రకాలు ఉంటాయంట, దాన్ని వాళ్ళు పరీక్ష చేసి దానికి సంబంధం గీయకుండా ఓన్లీ టీబీకి మాత్రలు ఇచ్చారు. అవి వేసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువైపోయింది. అంటే సరైన వ్యాధికి మందు ఇవ్వకపోవడం ద్వారా. ఆ తర్వాత చెన్నైకి తీసుకెళ్తే ఈ మధ్య టెస్ట్ చేశారు. నీరు పెరిగిపోవడం, నీరు తీసేయడం, కడుపు ఉబ్బరం అయిపోవడం. చాలా మంచి హైట్ ఉంటాడు మన జనార్దన్ బ్రదర్, అంత హైట్ ఉంటాడు, మంచి లావు, మంచి శరీరం, ఇంకా మంచి బలంగా బాగా కష్టపడే మనిషి. ఎట్టయిపోయాడు తెలుసా? ఒక స్కెలిటన్ లాగా అయిపోయాడు. ఏమైపోయాడు? స్కెలిటన్ లాగా. అంటే ముఖం శరీరం అంతా కూడా సన్నగా అయిపోయి, కడుపు మాత్రం ఉబ్బి, కాళ్ళు అంతా సన్నగా అయిపోయి, బలమే లేకుండా అంత భయంకరమైన స్థితిలో వెళ్ళిపోయి మేము మొన్న వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. వాళ్ళ అమ్మంటది, బాగుండాడు ఇట అయిపోయాడు, అన్నవే తినడు సార్, సరిగా మందిరానికి సరిగా రాడు, అసలు ఈ మందిరానికి ఆమె నడిపించదు, సరిగా మందిరానికి తీసుకుని రాదు. రెండోది ఏంటంటే కైని వేసుకుంటాడంట, అంతకు మించి ఇంకేం చేయడంట. ఏం చేస్తాడంట చెప్పండి? కైని ఒక్కటేనంట వేసుకునేది, ఎంతకు మించి ఇంకేం చేయడంట. ఆ కైని వేసుకొని సరిగా అన్నం తినకుండా సాయంత్రం దాకా కష్టపడి, మంచివాడే పాపం, గుణం మంచిదే, మనసు మంచిదే, ఎవరికి హాని చేసేవాడు కాదు, ఎవరితో గొడవలు పెట్టుకునేవాడు కాదు, ఇంకేదైనా చేసేవాడు మనస్తత్వం కూడా కాదు. గుడికి రాడు, ప్రార్థన చేయడు, దేవుని సన్నిధిలో అస్సలు ఉండడు, ఆదివారం కూడా పనికి పోతాడు, కైని వేసుకుంటాడు. అతనికున్న జబ్బు ఇప్పుడు ఎలాంటిదంటే బ్రతుకుతాడా చనిపోతాడా అన్న విషయం ఎవరికి తెలియదు. డాక్టర్లు అడిగారంట, 60 లక్షల రూపాయలు ఇస్తే మేము దీనికి ఆపరేషన్ చేస్తాం. యాడ్ నుంచి తెస్తారు? 60 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేగలరు? ఒక మధ్యతరగతి కుటుంబం ఎక్కడి నుంచి తేగలరు? అయితే మేము ఆ సహోదరునికి చెప్పొచ్చాం, నీవు ఈ లోకంలో బాగున్నప్పుడు ఏ రోజున కూడా మందిరానికి సరిగా వచ్చినాడు కాదు, మందిరానికి వచ్చినాడు కాదు, ప్రార్థన చేసినాడు కాదు, పైగా వ్యసనాలకి బానిస అయిపోయి ఆ వ్యసనాలని ఈ విధంగా చేసేసి. కానీ ఇప్పుడైనా దేవుణ్ణి తెలుసుకో, పశ్చాత్తాపడు, దేవుని వేడుకో అని చెప్తే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నిజంగా ఆయన ప్రార్థన చేసింది నేను ఇప్పుడు దాకా చూడలే. ఆయన ప్రార్థన చేసింది మొట్టమొదటిసారి తన నోరు విప్పి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడుతుంటే నాకు కూడా నిజంగా చాలా బాధ కలిగింది ఆ వ్యక్తిని చూసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మా విశ్వాసాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా మంచి వ్యక్తి, ప్రేమ కలిగినోడు, ఇలాగ అయిపోయాడే అనే బాధ, ఇలాగ అయిపోయాడే అనే బాధ హృదయంలో ఉంది. కానీ 2 తలంపుల మధ్య ఉండే ఆ స్థితి, 2 పడవల మీద ఉండే ఆ జీవితం అనేది అలాగ చేసేస్తుంది, అలాగే ఎటు కాని విధంగా చేసేస్తుంది, ఏం చేయలేని విధంగా చేసేస్తుంది, సమాధానం చెప్పలేని విధంగా చేసేస్తుంది. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవుల జీవితం ఇలాగైపోయింది. కానీ దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ మధ్యలో ఉన్న, మీలో ఉన్న ఆ చెడును, నాకు వ్యతిరేకమైన వాటిని ఏం చేయాలి? తీసివేయండి. నేను ఫిలిస్తీన్ల నుండి మీకు విజయాన్ని ఇస్తాను, వారి నుండి విడిపిస్తాను, మీకు విడిపిస్తాను, విడుదల దయచేస్తాను. ఈ రోజున మీకు విడుదల కావాలి, అన్నిటి నుంచి విడుదల కావాలంటే మీలో ఉన్న బలహీనతలు ఏంటో
వాటిని తీసివేయండి. ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో